ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే. ఈ రోజు దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడంతో గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయంటున్నారు. ఏదేమైనా ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ క్రికెట్ అభిమానులకు విందు భోజనమే. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని కాకినాడ పిఆర్ గ్రౌండ్ నుంచి మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. తటస్థ వేదిక దుబాయ్లో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే మరికొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది. క్రికెటర్స్ అందరూ ఎంతో ఉత్కంఠగా ఈ మ్యాచ్ను తిలకించడానికి అయితే ఆసక్తి చూపిస్తున్నారు. యువ క్రీడాకారులు అయితే ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఎవరెవరు ఎలా ఆడబోతున్నారు అనే దాని మీద తీవ్ర సందిగ్ధతతో అలాగే తీవ్ర ఉత్కంఠ అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి కొంతమంది క్రికెటర్స్ ఉన్నారు, అలాగే కోచ్లు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఎవరు రాణిస్తే ఇండియా ఈ సెమీఫైనల్స్ చేరుతుంది అనుకుంటున్నారు? పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటేనే అందరూ పనులు మానుకుని ఉద్యోగాలు, మనకి ఇవాళ సండే అవ్వడం కూడా ఎవరో ఏ పని చేయటం లేదు. యాక్చువల్గా ఈ మ్యాచ్ గురించి, ఈ మ్యాచ్ చావో రేపు ఈవేళ ఇండియా నెగ్గితే సెమీఫైనల్కి వెళ్తుంది. 100% ఇండియా నెగ్గుతుంది. ఏదైనా క్రికెట్ అన్నది మాత్రం రోహిత్ శర్మ, మనకి ఇంకా బ్యాట్స్మెన్ కోహ్లీ కానీ వీళ్ళ మీద ఆధారపడి ఉంది. బౌలింగ్ కూడా బుమ్రా ఉన్నా లేకపోయినా మాత్రం ఇండియా 100% నెగ్గుతుంది. దాని గురించి అందరూ ఈవేళ ఇండియా నెగ్గాలని అందరూ కోరుకుంటున్నారు. ఇండియా కంపల్సరీ నెగ్గుతుంది. మీరు ఎన్నాళ్ళ నుంచి క్రికెట్ ఆడుతున్నారు, అసలు ఈ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? మీరు ఎవరి మీద హోప్స్ అయితే పెట్టుకున్నారు? అంటే హోప్స్ అని కాదు సార్, యాక్చువల్గా ఆదివారం అంటేనే స్పెషల్ అందరికీ. సండే అంటేనే ఇండియా అండి. కంపల్సరీగా పాకిస్తాన్ మీద ఇండియా గెలుస్తుంది. రోహిత్ శర్మ కానీ కోహ్లీ కానీ ఎక్సలెంట్గా ఆడతారు. ఈరోజు మ్యాచ్ వన్ సైడ్ అవుతుందండి. అంటే ఛాంపియన్స్ ట్రోఫీలో చూసుకుంటే కనుక 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు పాకిస్తాన్ గెలిచింది, 2 మ్యాచ్లు ఇండియా గెలిచిందని చెప్తున్నారు. ఈ రోజు మ్యాచ్ చాలా కీలకంగా ఉంది. అసలు ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఈ రోజు మ్యాచ్ చూడడానికి మేము డ్యూటీలు కూడా సెలవు పెట్టుకున్నాం ఈరోజు. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎప్పుడైతే చూస్తాం మ్యాచ్ అని చెప్పేసి దానికోసం వెయిట్ చేస్తున్నాం మేము. సో సండే అంటే మీకు అందరికీ ఒక ఇది ఎంజాయ్మెంట్, అది సండే ఎంజాయ్ చేయాలండి. సో ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడడం మాకు చాలా లక్కీగా ఉంది. సో ఈరోజు ఇంకా టీవీ వదలం. యాక్చువల్ అయితే ఎలాగో సీరియల్స్ అవి కూడా రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది అయితే ఒకటే, ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ ఐ లవ్ ఇండియా. ఇవాళ మ్యాచ్ పాకిస్తాన్ ఇండియా జరుగుతుంది కాబట్టి ఇవాళ డెఫినెట్గా ఇండియా నెగ్గాలని మనస్ఫూర్తిగా మా టీం అందరూ కూడా కోరుకుంటున్నాం. ఐ లవ్ ఇండియా. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరికీ తెలిసిందే, మోస్ట్ ఎగ్జైటింగ్ మ్యాచ్. అందరం వెయిట్ చేసేది. మనకు బయలాటరల్ సిరీస్లో ఏమీ జరగట్లేదు. మనం అందరం వెయిట్ చేసేది ఈ వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఇలాంటి మ్యాచ్ల్లో డెఫినెట్గా ఇలాంటి మ్యాచ్లనే సండే పెడతారు, ఎందుకంటే వ్యూవర్షిప్ అంతా బాగుండాలని. సో ఇప్పుడు మన టీం చూసుకుంటే హోమ్ గ్రౌండ్లో ఇంగ్లాండ్ మీద ఆడినప్పుడు మంచి స్కోర్స్ కొట్టాం. అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. రోహిత్ శర్మ చూసాం, బ్యాక్ టు ఫామ్ వచ్చాడు. కోహ్లీ కూడా బ్యాక్ టు ఫామ్ వచ్చాడు. సో మనం చూసుకుంటే గిల్ కూడా మొన్న డిఫికల్ట్ పిచ్ మీద ఒక మంచి 100 కొట్టాడు. మంచి టెంపర్మెంట్తో ఆడాడు. సో మనకి శ్రేయస్ అయ్యర్ చూసినా సరే 2 డౌన్లో వచ్చిన తర్వాత చాలా బాగా ఆడుతున్నాడు, మంచి హిట్టింగ్ ఇస్తున్నాడు. అలాగే మన కింద అక్షర్ పటేల్ కానీ, రవీంద్ర జడేజా కానీ, మన హార్దిక్ పాండ్యా అయితే ఇంకా పాకిస్తాన్ వస్తే కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఇంకా చూసుకుంటే ప్రతి టీంకి ఒక మొగుడు ఉంటాడు. అలాంటి మొగుళ్ళే వాళ్ళిద్దరు. సో పాకిస్తాన్ మ్యాచ్ అంటే వాళ్ళిద్దరితో మనం చూడొచ్చు. మనం లాస్ట్ వరల్డ్ కప్లో చూసాం, T20 వరల్డ్ కప్లో లేని మ్యాచ్ని కోహ్లీ అసలు ఎలా తీసుకెళ్ళాడో మనం అంతా చూసాం. బౌలింగ్ వస్తే మొహమ్మద్ షమి ఎలా ఆడతాడు, బుమ్రా లేడు అనేది చాలా ఇబ్బంది పడ్డారు. కానీ మొన్న షమి చూసాం కంబ్యాక్. అంటే ICC ఛాంపియన్స్ ట్రోఫీ అంటేనే షమి అదొక డిఫరెంట్ లెవెల్ వెళ్తాడు. అది చూసాం మనం. 5 వికెట్ హాల్ ఎలా తీసాడో. ఇంకా హర్షిత్ రాణా మంచి పేస్తో మనకి మిడిల్ ఆర్డర్లో వికెట్లు కూడా తీసుకొస్తున్నాడు. ఇంకా అక్షర్ పటేల్ అనేది స్పిన్ వెబ్ మొన్న మంచి హ్యాట్రిక్ మిస్ అయింది. రోహిత్ శర్మ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. సో మొన్న వికెట్ తీసుకుంటే మనం 100 లోపల సర్దేసేవాళ్ళం. ఇవాళ పాకిస్తాన్తో మ్యాచ్తో కూడా బౌలింగ్ అలాగే చేయాలి. ఫీల్డింగ్ అంటే ప్రతి మ్యాచ్లో ఎఫర్ట్ ఒకలా ఉంటుంది. పాకిస్తాన్తో ఆడినప్పుడు 150% పెడతారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు బిలియన్స్ ఆఫ్ పీపుల్ వాచ్ చేస్తున్నారు ఆ మ్యాచ్ని. సో గోయింగ్ ఫర్ ఇండియా విన్, స్పెక్టాక్యులర్ విన్, మంచి మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నాం. జీతేగా బై జీతేగా ఇండియా, జీతేగా బై జీతేగా ఇండియా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఇండియా. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్పై తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఈ మ్యాచ్ని చూడడానికి అయితే ఎదురు చూస్తున్నారు. తటస్థ వేదిక దుబాయ్లో జరిగే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ కానీ కోహ్లీ కానీ తిరిగి ఫామ్లోకి రావడం శుభ పరిణామని క్రీడాభిమానులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్ ఎలాగైనా ఇండియా గెలిచి తీరుతుందని, పాకిస్తాన్తో మ్యాచ్ అంటేనే ఇండియా ఎంతో కసిగా ఈ మ్యాచ్ ఆడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద క్రీడాకారులు, ఇండియన్ క్రికెటర్స్ అందరూ ఎంతో ఫామ్లో ఉండి ఈ మ్యాచ్ను అయితే గెలిచి తీరుతారని కూడా యువ క్రీడాకారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దుర్బాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.